శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారము, మరి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం, మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంబంధించిన సమాచారము, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము మరి మేము మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అన్ని దినపత్రికలను క్రోడీకరించి మరి ఈ యొక్క వీడియోలో మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి నేడు ప్రధానమైనటువంటి వార్తలకి వెళ్తుంటే మనము ప్రధానంగా వచ్చినటువంటి దినపత్రికలలో వార్తలు చూస్తుంటే మనకు మొదటగా 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు అని, మరి ఈ నియామక పత్రాలు శిల్పకళ వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత, మరి శుక్రవారం నాటికి ధృవపత్రాల పరిశీలన పూర్తి. మరి ఇంకొక వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది మనకు దసరా లోపే గ్రూప్ 2 ఫలితాలు అని. అదేవిధంగా మరి గ్రూప్ 1లో సత్తా చాటినటువంటి ఆదిలాబాద్ టౌన్ కు మరి నిర్మల్, బెల్లంపల్లి, ఇంద్రవెల్లికి సంబంధించిన మరి ముఖ్యమైన విద్యార్థులు గ్రూప్ 1లో సత్తా చాటడం జరిగింది. కరిపే సాయి కమల్ అని, సుర్వే సాయి కుమార్, రాథోడ్ ప్రమోద్, మరి వీళ్ళు వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి మరి విద్యా కుసుమాలు. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకో ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. గోదావరి కనికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి కూడా గ్రూప్ 1కు చదివి మరి ఉత్తీర్ణత సాధించి మంచిగా ఉద్యోగం, మరి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని వీళ్ళు చేజిక్కించుకున్నారు. కాబట్టి వీళ్ళలో సామల సతీష్ కుమార్, విజయ్ కుమార్ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక వార్త కనిపిస్తుంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలని ప్రధానమైన వార్త కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ గ్రూప్ 1 తుది జాబితా ప్రకటన పూర్తి, నియామక పత్రాల జారీ వేగవంతం. మరి అతి త్వరలో కూడా గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు తుది జాబితా మరి ఉంటుందని, అదేవిధంగా వెనువెంటనే గ్రూప్ 3 ఉద్యోగాలకు కూడా అర్హత సాధించినటువంటి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కూడా జరిగింది. పరిశీలనని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేగవంతంగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుందని ఇంకో మన ప్రధానమైన వార్త రావడం జరిగింది. ముందుగా గ్రూప్ 2 నియమిస్తారని ఇక్కడ తెలియడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి 783 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రాథమిక జాబితాను ఇప్పటికే ప్రకటించిన టీజీపీఎస్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కూడా దాదాపు పూర్తి చేసింది. మరి వివిధ కేటగిరీలలో అభ్యర్థుల కొరతను సైతం అధిగమించేందుకు అర్హులైన మెరిట్ అభ్యర్థులను తిరిగి విడుదల చేస్తూ వారి ధృవపత్రాలను సైతం పరిశీలించింది. మరి పరిశీలన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వాటిని విశ్లేషించుకున్న తర్వాతనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది అర్హుల జాబితాను విడుదల చేయనుంది. మరి అతి త్వరలో కూడా తుది జాబితా విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. మరి అదేవిధంగా ఆ తర్వాత కూడా గ్రూప్ 3 కేటగిరీలో ఉన్నటువంటి 1388 ఖాళీలకు సంబంధించి కూడా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభించనుంది. మరి గ్రూప్ 3 మరి కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా మనకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను కూడా టీజీపీఎస్సీ మనకు 6 నెలల క్రితమే విడుదల చేసింది. మరి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కూడా తేదీలు సైతం కూడా ప్రకటించగా మరి గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టులో ఒక కేసు నమోదైన కావడంతో మరి పరిశీలనలకు ప్రక్రియ బ్రేక్ వేసింది. మరి ప్రస్తుతం అయితే మరి గ్రూప్ 1 అంశము కొలికి రావడంతో మరి గ్రూప్ 3 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు కూడా సైతం టీజీపీఎస్సీ అతి త్వరలో కూడా తేదీలను ప్రకటించనున్నది. మరి 2 వారాల పాటు పరిశీలన నిర్వహించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి అవసరమైతే కొంత సమయం కూడా తీసుకొని వేగవంతంగా పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారని మరి తెలుస్తుంది. మరి వచ్చే నెలాఖరు లోపల కల్లా గ్రూప్ 3 తుది జాబితా కూడా సైతం వెలువడే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తుంది.
మరి గ్రూప్ 1లో ప్రతిభ చాటినటువంటి ఇక్కడ మనకు ప్రధానమైన వార్త ఇంకొకటి కనిపిస్తుంది. గ్రూప్ 1లో ప్రతిభ చాటినటువంటి బోధన్ యువతి మరి ఇక్కడ ప్రధానమైన మరి గ్రూప్ 1 ఇప్పటికే ఆమెకు గ్రూప్ 4 పోస్ట్ కూడా ఎంపిక అయింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. మరి గ్రూప్ 2 పరీక్ష పత్రాల్లో కూడా ఫలితాల్లో కూడా ఎంపిక కావడంతో సంబంధిత సర్టిఫికేట్ పరిశీలించారని తెలిసింది. మరి ఈమె 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియము, డిగ్రీ బోధనలో, ఇంటర్ డిగ్రీ బోధనలో మరి ఇంగ్లీష్ మీడియంలో చదివారని ఇక్కడ ప్రధానంగా ఈమె గ్రూప్ 1లో చాటిన విద్య మరి ప్రతిభ చాటిన యువతి. ఇంకో వార్త చూస్తుంటే జిల్లా పంచాయతీ అధికారిగా వినోద్ అని ఇక్కడ నవీపేటకు సంబంధించిన మరి ప్రధానమైన వార్త కనిపిస్తుంది. విద్యా కుసుమాలు మరి పోస్టులు సాధించారు. అదేవిధంగా మనకు వివిధ ఇక్కడ ప్రధానంగా వివిధ బ్యాంకులలో కానీ అదేవిధంగా సూపర్వైజర్ పోస్టులు కానీ వచ్చింది. మరి ఇక్కడ ప్రధానంగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. మరి ఇది BDRCLలో మరి సూపర్వైజర్ పోస్టులని ఇవ్వడం జరిగింది. మరి ఇది ఇక్కడ ఢిల్లీలోని భరూచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ BDRL అంటే దీని BDRCL అంటే దీని ఢిల్లీలోని భరూచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అంట. మరి వివిధ విభాగాల్లో కూడా ఖాళీ ఉన్న సూపర్వైజర్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నారు. మరి ఆసక్తి గల అభ్యర్థులు కూడా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య 4 ఉన్నాయి. మరి పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ముందుగా ఆఫీస్ సూపర్వైజర్ 2 ఉన్నాయి. మరి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 2, గ్రేడ్ 1కి సంబంధించిన 2 ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ ఏమంటున్నారంటే మరి ఈ యొక్క పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మరి డిగ్రీ ఉండాలి, MBA లేదా మరి CA, మరి ICMA, మరి AIలో మరి ఇంటర్లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలని చూస్తున్నారు. వయో పరిమితి చూస్తుంటే గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ళ నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితి సడలింపు ఉంటుందని చెప్పడం. లాస్ట్ డేట్ చూస్తుంటే ఈ యొక్క పోస్టులకు మరి BDRCL పోస్టులో మరి లాస్ట్ డేట్ చూస్తే వచ్చే నెల అక్టోబర్ 28న లాస్ట్ డేట్. మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి పూర్తి వివరాలు కూడా మనకు ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. www. మరి BD.rail అని .in అని మరి సైట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక ప్రధానంగా ఉద్యోగాలు ఇండియన్ బ్యాంక్ లో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు పడ్డాయి. మరి ఇది ఇండియన్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఆసక్తి గల అభ్యర్థులు కూడా దీనిలో కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 13, వచ్చే నెల 13వ తారీఖు వరకు. ఇందులో కూడా పోస్టులు 17 ఉన్నాయి. 171 పోస్టులు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య 171. ఎలిజిబిలిటీ చూస్తుంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీటెక్, BE, పోస్ట్ గ్రాడ్యుయేషన్, CA, MSc, అదేవిధంగా MBA, అదేవిధంగా PGDM, MCA, MS, ICSIలో ఉత్తీర్ణత సాధించాలన్నారు. అదేవిధంగా వయో పరిమితి 23 ఏళ్ళ నుంచి 36 ఏళ్ళ మధ్యలో కూడా ఉండాలని నిబంధనలు అనుసరించే సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుందన్నారు. అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమైతే అంటే సెప్టెంబర్ 23న ప్రారంభమైంది ఆల్రెడీ. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ అక్టోబర్ 13న మనకు లాస్ట్ డేట్, వచ్చే నెల లాస్ట్ డేట్ అప్లికేషన్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు కూడా చూస్తుంటే SC, ST మరి PH అభ్యర్థులకు కూడా ఫీజు లేదంట. మరి జనరల్, OBC, EWS విద్యార్థులకు మాత్రమే అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీజు ఉన్నది. మరి సెలక్షన్ ప్రాసెస్ చూస్తుంటే షార్ట్ లిస్ట్ రాత పరీక్ష ఉంటుంది. మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి ఇక్కడ వెబ్సైట్ ద్వారా indianbank.in వెబ్సైట్ లో మరి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి వార్త చూస్తుంటే మరి ఇక్కడ TGE APSET
అడ్మిషన్‌లో కూడా కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మరి ఇది కూడా అక్టోబర్ 5 నుంచి ఫస్ట్ ఫేజ్ ప్రారంభమవుతుందంట. మరి 16 నుంచి కూడా ఫైనల్ ఫేజ్ షురు అవుతుంది. మరి అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన వెల్లడించారు. ఇది ఇది ముఖ్యంగా ప్రధానంగా టీజీఈ ఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ద్వారా మరి బి ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మరి ఫార్మా స్కూటికల్ అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసినట్లు అడ్మిషన్ల మరి కన్వీనర్ దేవసేన గారు మరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరి అడ్మిషన్ల ప్రక్రియ కూడా మనకు 2 దశలు జరుగుతుందని తెలిపారు. మరి వచ్చే నెల 5వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ ఉంటుందంట. మరి తర్వాత అదే నెల 16 నుంచి ఫైనల్ ఫేజ్ కూడా షురు అవుతుందని వెల్లడించడం జరిగింది. మరి ఇక ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు అభ్యర్థులు తమ కేటాయించినటువంటి కాలేజీలో తప్పనిసరిగా ఫిజికల్ గా రిపోర్ట్ కూడా చేయాలంటున్నారు. మరి అదేవిధంగా సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అందజేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. మరి స్పాట్ అడ్మిషన్లు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మరి అక్టోబర్ 23న తేదీన ఇక్కడ మనకు టీజీఈఏ POETH.NIC.in వెబ్సైట్ లో కూడా సమాచారం అందుబాటులో ఉంచారంట. మరి తర్వాత ముఖ్యమైన ప్రధానమైన వార్త చూస్తుంటే పట్టభద్రులకే అవకాశం అంటున్నారు. ఇది ముఖ్యంగా సింగరేణి కారుణ్య నియామకాల్లో మరి డిగ్రీ ఉంటేనే గ్రేడ్ 3 క్లార్క్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మరి గుర్తింపు కార్మిక సంఘము సింగరేణి యాజమాన్యం మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు మరి ఇది ప్రధానమైన వార్త. అదేవిధంగా జల్ సంచయ్ జన్ భగీదరి అనే దాంట్లో మరి తెలంగాణ ఫస్ట్ రావడం జరిగింది. జల్ సంచయ్ మరి జన్ భగీదరిలో మన తెలంగాణ ఫస్ట్ మరి రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 8 జిల్లాలకు మరి నగదు రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు? మనకు ముఖ్యంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మనకు ఈ నగదు రివార్డులను 8 జిల్లాలకు మనకు రాష్ట్రంలోని 8 జిల్లాలకు ప్రకటించడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ జల సంచయ్ జన్ భగీదరి అనే ఒక ముఖ్యమైనటువంటి జలశక్తి మంత్రిత్వ శాఖ. అదేవిధంగా మనకు ముఖ్యంగా చూస్తుంటే డ్రైవర్ ఇంకొక ప్రధానమైన వార్త చూస్తుంటే డ్రైవర్ కూతురు డిఎస్పిగా నియామకం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రేవల్లి వార్త చూస్తున్నాము. ఇది వనపర్తి జిల్లా రేవల్లి మండలం శనైపల్లికి చెందినటువంటి డ్రైవర్ మండల మరి నాగన్న భారతమ్మ దంపతులకు 2వ కుమార్తె కవిత గ్రూప్ 1లో ఉత్తీర్ణత సాధించింది. చిన్నప్పటి నుంచే ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని చదవడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానంగా ఇంకొక వార్త చూస్తుంటే మనకు స్పాట్ అడ్మిషన్ బిఎడి స్పాట్ అడ్మిషన్ కు సంబంధించింది. మిలీనియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మరి గుమ్మడిదల అనే సంగారెడ్డి డిస్టిక్ జిల్లాలో ముఖ్యంగా మనకు బిఎడి స్పాట్ అడ్మిషన్స్ ఇక్కడ టిఎస్ సెట్ నోటిఫికేషన్ లో భాగంగా మనకు వీటి డిగ్రీ ఉండాలన్నారు. మరి స్పాట్ అడ్మిషన్లు ఇక్కడ ప్రధానమైన వార్త వచ్చింది. మళ్ళీ ఇంకోటి బిఎడ్ స్పాట్ అడ్మిషన్ ఇక్కడ 2025 మరి 27 కి సంబంధించినటువంటిది ఇక్కడ మహబూబాబాద్ కు సంబంధించిన జిల్లాలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి మార్గదర్శి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మనకు మహబూబాబాద్ ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి బిఎడి స్పాట్ అడ్మిషన్స్ కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎనీబిసెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా మన ఖమ్మం జిల్లాలో సంబంధించి బిఎడి స్పాట్ అడ్మిషన్లు కోరడం జరుగుతుంది. మనకు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిఎడ్ స్పాట్ అడ్మిషన్ 2025-27 నాటికి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్స్ వివిధ కోర్సులు కూడా మనకి ఇవ్వడం జరిగింది. వివిధ కేటగిరీలకు సంబంధించింది కూడా ప్రధానంగా మనకు ఇవ్వడం జరిగింది. మనకు వాళ్ళ యొక్క ర్యాంకు, హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ నేము, మెథడ్, జెండర్ ఇవన్నీ కేటగిరీ, అలొటెడ్ కేటగిరీ కూడా ఎక్కడ అనేది మరి ప్రధానంగా ఇవ్వడం జరిగింది.
ర్యాంక్ వైజ్ గా. అదేవిధంగా ఇంకో ప్రధానమైన వార్త, పిల్లలకు దూరం అవుతున్న మాతృభాష మరి భాష సంస్కృతిపై విద్యార్థి దశ నుంచే బీజం పడాలి అని మండల్ చైర్మన్ గా గుత్తా ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. జల సంరక్షణలో తెలంగాణకు జాతీయ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా జేఎస్జేబి 1.0లో రాష్ట్రానికి అగ్రస్థానము. మరి జోన్ 3లో టాప్ 3 స్థానాలు తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. అందులో ముందుగా ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు చోటు వచ్చింది. తెలంగాణ జిల్లాల ఆవా అని ప్రధానమైన వార్త రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత వార్త చూస్తుంటే, ఎస్సీ గురుకులాలలో 317 జీవో బదిలీలను సరిచేయాలని మరి ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారికి డిమాండ్ చేయడం జరిగింది. కొమరయ్య డిమాండ్ చేశారు. అదే ముగిసిన టిగరి ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర అని ఇవ్వడం జరిగింది. ప్రధానమైన బుల్లెట్ పాయింట్స్. మనకు ఇంకొక ఉద్యోగాలకు సంబంధించి అప్రెంటిస్ ఖాళీలు అంట. కెనరా బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు, మరి పోస్టుల సంఖ్య 350 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ప్రభుత్వ రంగ మరి బ్యాంక్ అయినట్టు కెనరా బ్యాంకు దేశవ్యాప్తంగా కూడా ఉన్న వివిధ శాఖలు కూడా గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి పోస్టులు 350 గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టులు. మరి తెలంగాణ రాష్ట్రంలో 132 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. మరి ఎస్సీలకు 21, ఎస్టీలకు 9, ఓబీసీలకు 35, ఈడబ్ల్యూఎస్ 13, ఆన్ రిజర్వ్డ్ మరి 54, మరి డబ్ల్యూహెచ్ఎస్ కు మరి 5 ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. గుర్తు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి కూడా ఏదైనా డిగ్రీలో కూడా ఉత్తీర్ణత సాధించాలని అభ్యర్థులు తప్పనిసరిగా 2022 జనవరి 1 నాటికి మరి 2000 తప్పనిసరిగా మనకు జనవరి 1 నుంచి మనకు 2025 మరి సెప్టెంబర్ 1 మరి ఈ మధ్యలో మనకు జనవరి మనకు 2022 జనవరి 1 నుంచి మనకు 2025 ఈ సెప్టెంబర్ ఈ నెల మొదట సెప్టెంబర్ 1 వరకు మధ్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలంటున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తుంటే వయ పరిమితి కూడా వయసు 20 నుంచి 28 ఏళ్ళ మధ్య వయసులో ఉండాలన్నారు. మరి అదేవిధంగా 1997 సెప్టెంబర్ 1 తేదీ కంటే ముందుగానే మరి 2005 సెప్టెంబర్ 1 తేదీ తర్వాత కూడా జన్మించి ఉండకూడదు అని ఇవ్వడం జరిగింది. మరి నిబంధనలు అనుసరించి కూడా సంబంధిత వర్గాల వయ పరిమితి మరి సడలింపు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేయడానికంటే ముందు కూడా మనము ఒకసారి ఇక్కడ మనకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. www.nats.education.gov.in పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలంట. మరి లాస్ట్ డేట్ వస్తే నెక్స్ట్ మరి వచ్చే నెల అక్టోబర్ 12 వరకు. అప్లికేషన్ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీ మరి పీడబ్ల్యూఎస్ బీడీ మరి అభ్యర్థులకు ఫీజు లేదంట. మరి ఇతర అభ్యర్థులకు 500 రూపీస్ మనకు ఫీజు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు 10వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా సాధించిన విద్యార్థులకు సాధించిన మార్కులు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరి ఫిజికల్ మెడికల్ టెస్ట్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా కూడా మరి కెనరా బ్యాంక్ లో ఆపరేటర్స్ కాలేజీలు భర్తీ చేస్తారంట. మరి కనీస అర్హత మార్కులు కూడా 10వ తరగతి 12వ తరగతి డిప్లొమాలో కూడా జనరల్ ఓబీసీ అభ్యర్థులకు కూడా మనకు 60% మార్కులు సాధించిన వారు అప్లై చేయడానికి అర్హులు అంట. మరి ఎస్సీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కూడా 55% మన 55% మరి మార్కులు సాధిస్తే సరిపోతుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా మనకు ఇక్కడ 10వ తరగతి 12వ తరగతిలో కూడా స్థానిక భాషా మాధ్యమాలలో కూడా విద్యను అభ్యసించిన వారికి కూడా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. మరి ఇది లాంగ్వేజ్ టెస్ట్ లో క్వాలిఫై కాని వారికి కూడా అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక్కడ కూడా మనకు పూర్తి వివరాల కోసం కెనరా బ్యాంకు .in సైట్ www.canarabank.in సైట్ వెబ్సైట్ లో సమాచారం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 ఉత్తీర్ణులైనటువంటి 30 మందికి పోస్టింగ్, గ్రూప్ 1 ఉత్తీర్ణులైన 30 మందికి పోస్టింగ్ అని ఇవ్వడం జరిగింది. ప్రొవిషన్ మనీ అండ్ ఎక్సైజ్ శాఖలో కూడా ఏఈఎస్ లో కేటాయింపు. మరి ఇది ప్రధానంగా ఎక్సైజ్ శాఖకు కేటాయించిన గ్రూప్ 1 ఉద్యోగాలు సర్టిఫికేట్లను పరిశీలిస్తున్న అధికారులు. ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ఇంకొక వార్త మనం చూస్తుంటే పేరింటి బిడ్డలు గ్రూప్ 1 ర్యాంకర్లు మరియు ఒక్కొక్కరు ఒక మరి పేద స్థాయి నుంచి వచ్చినటువంటి
విద్యార్థులు గ్రూప్ 1 సాధించడం ఒక మంచి ఇన్స్పిరేషన్ గా కనిపిస్తుంది అందరి విద్యార్థులకు. మరి వీరు ఏ విధంగా ఉత్తీర్ణత మరి సాధించారో, ర్యాంకు సాధించారో మనం కూడా అదే విధంగా అందరూ వీళ్ళ ఏ విధంగా అనే వీళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 గ్రూపుల్లో ర్యాంకర్ గా వచ్చాడు. మరి సిద్దిపేటకు సంబంధించింది, రేవల్ల వెలుగుకు సంబంధించిన పాలా వ్యాపారి మరి కూతురు, మరి ఈమె కూడా గ్రూప్ 1 ర్యాంక్ సాధించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ నిర్మల్కు సంబంధించింది జూనియర్ అసిస్టెంట్ నుంచి డిఎస్పి స్థాయికి ఎదిగినటువంటి ముఖ్యమైన గ్రూప్ 1 ర్యాంకర్. అదేవిధంగా తహసీల్దార్ గా పనిచేస్తున్నాయి మరి హుజూర్ నగర్ కు చెందినటువంటి ముఖ్యమైన ఇక్కడ 93వ ర్యాంక్ సాధించాడు గ్రూప్ 1 లో మరి నాగార్జున రెడ్డి గారు. మరి అదేవిధంగా ముఖ్యమైన ఇంకొక వార్త చూస్తుంటే 30న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వికేషన్ లో గోరటి వెంకన్న మరియు ప్రేమ్ రావత్ కు డాక్టరేట్లు మరి ప్రకటించారు బీసీ చక్రపాణి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 26న మరి కాన్వకేషన్ ను ఈ నెల 30న నిర్వహించారు వర్సిటీ వీసీ గంట చక్రపాణి గారు వెల్లడించారు. మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఇగ్నో వర్సిటీ వీసీ ఉమా కాంజీలాల్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని ప్రాథమిక సమాచారం తెలిపారు. అదేవిధంగా ప్రధానంగా ఇంకో వార్త చూస్తుంటే పిల్లలకు దూరం అవుతున్న మాతృభాష మరి ఈ భాష సంస్కృతిపై విద్యార్థి దశ నుంచే బీజం పడాలని మండలి చైర్మన్ గా గుత్తా వెల్లడించారు. అదేవిధంగా ఇంకా ప్రధాన వార్త మరి సీఎం చేతుల మీదుగా గ్రూప్ 1 అభ్యర్థుల నియామక పత్రాలు మరి ఇంతకుముందు చదివినటువంటి వార్తని. మరి అదేవిధంగా కోరుకున్నది సాధించా మరి కొమ్మిరెడ్డి లక్ష్మీదేవిగా మన ప్రధానంగా గ్రూప్ 1 ఉత్తీర్ణులైన 30 మందికి పోస్టింగ్. ఇక్కడ కొందరి విజయగాథలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి తండ్రి ఏసీపీ తనయుడు మరి డిఎస్పీగా మరి డిఎస్పీగా మనకు డిఎస్పీగా ఉన్న మరి శాంతన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గా పేదలకు సేవలు అందిస్తా అని ఇక్కడ గ్రూప్ 1 విజేత చిట్ల అక్షిత రెడ్డి మరి ఇక్కడ ప్రధానమైన వార్త. మరి పట్టభద్రుల వారసులకు క్లరికల్ గ్రేడ్ 3 పోస్టులు మరి సింగరేణి యాజమాన్యం ఆమోదము ఇక్కడ వివిధ. అదేవిధంగా అంగన్వాడీలకు దసరా సెలవులు 27 నుంచి అక్టోబర్ 4 వరకు. చరిత్రలో మొట్టమొదటిసారిగా టేక్ హోమ్ రేషన్ విధానంలో అభ్యర్థులకు లబ్ధిదారులకు పోషకాహారం మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక ప్రధానమైన వార్త చూస్తుంటే ఎంబీబీఎస్ 2వ దశ కౌన్సిలింగ్ ప్రారంభం. మరి ఈ నెల 27 వరకు వెబార్షన్లకు అవకాశం. మరి ప్రధానంగా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇంకోటి ప్రధానంగా గ్రూప్స్ సిలబస్ మార్పుపై స్పష్టత ఇవ్వాలని మరి టీజీసీహెచ్ఈ చైర్మన్ నిరుద్యోగ జేఏసీ నేత మనోహర్ రాయ్కి వినతి ఇవ్వడం జరిగింది, వినతి పత్రం. అదేవిధంగా పబ్లిక్ నెక్స్ట్ తర్వాత వార్త చూస్తుంటే ప్రభుత్వం చేతికి మెట్రో అని మరి ఫేజ్ 1 టేక్ ఓవర్ సూత్రపై అంగీకారం. 1 టైం సెటిల్మెంట్ కింద ఎల్ఎన్డికి 2,000 కోట్లు. ఇక్కడ మనకు ప్రధానంగా చూస్తున్నాం ఈ యొక్క వార్త. అంగన్వాడీ సిబ్బందికి దసరా సెలవులు 27 నుంచి మరి అక్టోబర్ 4 వరకు ఈ నెల నుంచి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఫీల్డ్ స్టాఫ్ మరి ఇంకో వార్త చూస్తున్నాం. మనం ఇక్కడ టెరసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 708 మందికి గుర్తింపు. వేతనము 12,000 రూపాయల నుంచి 28,148కి పెంపు. మరి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి టెరసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 700 మందికి ఇది స్టాఫ్ భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ భూభారతికి సంబంధించి. మరి తర్వాత ఆల్రెడీ తెలిసిన ఈ రోజు ప్రధానమైనటువంటి వివిధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలను ఉద్యోగ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు పంపించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.